ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది పెద్ద ఓషన్, అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో ముఖ్యంగా వచ్చి ఈక్విటీ అంటారు. ఈక్విటీ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ గా ఒక షేర్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది ఒక కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ అంటారు దాన్ని. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చి డెట్ కేటగిరీ ఒకటి ఉంటుందండి. ఈ డెట్ కేటగిరీ అనేది ఏంటంటే కేవలం బాండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. లేదా ఇప్పుడు చూడండి, ఒక ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, వాళ్ళు కూడా బాండ్స్ రిలీజ్ చేస్తారు అన్నమాట. సో ప్రతి ఒక్క కంపెనీకి ఈక్విటీస్ ఉంటాయి, అలాగే బాండ్స్ ఉంటాయి. సో ఈ బాండ్స్ అనేవి ఏంటంటే రేటింగ్ తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్క కంపెనీ బాండ్ ఉంటుంది, కానీ ఆ బాండ్ ఎంత క్వాలిటీ అనేది మనకు తెలియదు, ఎందుకంటే మనం స్టడీ చేయం కాబట్టి. అలాగే క్రిసిల్ అనే ఒక కంపెనీ ఉంటుంది, సంస్థ ఉంటుంది. ఆ క్రిసిల్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క కంపెనీ గురించి తరోగా స్టడీ చేసి వాళ్ళకి ఎంత లాభాలు వస్తున్నాయి, వాళ్ళ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఆ బాండ్ అంత జెన్యూన్ గా ఉంది అని వాళ్ళు రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ ఎలా ఉంటుంది, AAA ఇస్తారు అనమాట. AAA అంటే చాలా మంచి రేటింగ్ ఉన్న బాండ్ అని అర్థం. సో AAA, AA, AA, A+, B, C అలా కూడా ర్యాంకింగ్ ఇస్తుంది. సో ఏదైనా కంపెనీ ఉంది, దానికి పెద్ద క్రెడిబిలిటీ లేదనుకోండి, ఆ బాండ్కి BC కూడా ఇస్తుంది గ్రేడ్. సో దాన్ని బట్టి మన రిస్క్ ఎక్కువ ఉంది ఆ బాండ్ లో అర్థం అవుతుంది అనమాట. సో అట్లా డెట్ కేటగిరీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో ఒక వింగ్ ఉంది. అయితే చూడండి, మధ్యలో హైబ్రిడ్ అనేది ఒకటి ఉంటుంది. హైబ్రిడ్ అంటే ఏంటంటే మనం పెట్టిన ప్రతి ఒక్క 100 రూపాయలని వాళ్ళు డివైడ్ చేస్తారు. కొంత ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంత బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ 2 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేది హైబ్రిడ్ ఫండ్స్ అంటారు అనమాట. సో బేసికల్ గా ఈ 3 ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్ లో. ఒకటి ఈక్విటీ ఫండ్స్, ఒకటి డెట్ ఫండ్స్, ఒకటి మనకి హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. ఇవి కాకుండా గోల్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి. సాధారణంగా గోల్డ్ ఫండ్స్ కొనాలన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ లో మనకి కొంచెం ఆప్షన్ అయితే ఉంది. సో అట్లా గోల్డ్ ఫండ్స్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మేజర్ గా ఇట్లాంటి ఉన్నాయండి. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి తీసుకోవాలో చూద్దాం. చూడండి, ఈక్విటీ అనగానే కొంచెం రిస్క్ తో కూడుకున్నది. లాంగ్ టర్మ్ ఎవరైతే 5 years 10 years హారిజన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే వాళ్ళకి మనం ఇది రికమెండ్ చేయొచ్చు, ఈక్విటీస్. సో ఈక్విటీస్ అనగానే ఏంటంటే మనకు అందులో షేర్స్ ఉంటాయి, పూర్తిగా షేర్స్ ఉంటాయి. కాకపోతే ఆ ఈక్విటీలో కూడా మళ్ళీ కొన్ని బైఫర్కేషన్ ఉందమ్మా. ఎలా అంటే చూడండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు, మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు, స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. బేసికల్ గా ఈ 3 కేటగిరీలో డివైడ్ చేస్తుంది మన సెబీ. సో ఇప్పుడు చూడండి, కంపెనీస్ అనేవి మనకి దగ్గర ఇండియాలో 5,000 ఉన్నాయి. ఆ 5,000 కంపెనీలలో ఈ ఫస్ట్ 100 కంపెనీస్ ఉంటాయి. చూడండి, వాటి మార్కెట్ వాల్యుయేషన్ అంటే ఆ కంపెనీ యొక్క ఎంత వాల్యూ ఉంది, నెట్వర్త్ ఉంది అని చూసి దానికి నెంబర్ 1 అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుందాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం, ఇవన్నీ టాప్ 5 లో వస్తాయి. ఇండియాలో టాప్ 5 కంపెనీస్ ఏవన్నీ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, మనకి రిలయన్స్, ఐసిఐసిఐ ఇవన్నీ వస్తాయి. సో అట్లా 1 నుంచి 100 దాకా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ర్యాంకింగ్ లో వాటిని లార్జ్ క్యాప్ అంటారు. ఏదైతే 101 నెంబర్ నుంచి 250 ర్యాంక్ దాకా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మిడ్ క్యాప్ అంటారు. ఇంకా 250 కింద ఎన్ని కంపెనీలు ఉన్నా వాటిని స్మాల్ క్యాప్ అని అంటారు. సో ఇట్లా ఆ 3 కంపెనీలు కేటగిరీస్ చేశారు అనమాట. ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ లో వచ్చే ఏంటంటే మన TCS, పెద్ద కంపెనీ, వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. ఎందుకంటే వాటి ప్రెసెన్స్ ఇండియాలోనే కాదు, ఈవెన్ బయట దేశాల్లో కూడా ఉంది. ఇప్పుడు TCS ఉంది అనుకోండి, TCS ఇండియాలో ఉంటుంది, US లో కూడా ఉంది. సో అట్లా విస్తరించిన కంపెనీలని కూడా మనకి లార్జ్ క్యాప్ అనేది వస్తాయి. అయితే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, కోటక్ మహీంద్రా కావచ్చు, ఐటీసీ కావచ్చు, డాటర్ ఐటీసీ, ఇట్లాంటివన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయో అందులో మనకి రిటర్న్ ఎక్కువ రాదండి. ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయినాయి. ఒక 20 years బ్యాక్ చాలా మంది చెప్తారు మనకి, 20 years బ్యాక్ పొరపాటున 1,00,000 రూపాయలు కనుక షేర్లు కొని పెట్టుకుంటే ఇన్ఫోసిస్ కానీ TCS కానీ ఇవాళ 100 కోట్లు అయ్యిందని చెప్తారు. సాధారణంగా మనం వింటూనే ఉంటాం. సో ఎప్పుడైనా ఒక చిన్న ఫ్లాట్ లో స్టార్ట్ అయిన కంపెనీ అట్లా దినంగా పెరిగిపోతుంది. సో ఎప్పుడైనా కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు స్మాల్ క్యాప్ స్టార్ట్ అవుతాయి. చిన్న స్మాల్ క్యాప్ గా స్టార్ట్ అయిన కంపెనీలు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం అవటానికి చెప్తాను. ఒక 100 కంపెనీస్ స్మాల్ క్యాప్ లో స్టార్ట్ అయినాయి, చిన్నగా స్టార్ట్ అయినాయి. ఆ 100 కంపెనీలలోంచి ఒక 40 కంపెనీస్ మిడ్ క్యాప్ కింద మారుతాయి. అంటే ఆ పరిధి మారి ఫస్ట్ ఒక స్టేట్ లో లేకపోతే ఒక సిటీలో స్టార్ట్ అయిన కంపెనీ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది, అది మిడ్ క్యాప్. సో అలా 100 కంపెనీలో కేవలం 40 కంపెనీలు మాత్రమే మిడ్ క్యాప్ కింద మారుతాయి. కొన్ని కంపెనీలు అక్కడే ఉంటాయి, ఇంకా స్మాల్ క్యాప్ లానే ఉంటాయి. అందులో కొన్ని కంపెనీలు వానిష్ కూడా అయిపోతాయి, వాళ్ళ బిజినెస్ సక్సెస్ కాకపోతే క్లోజ్ అయిపోతుంది కంపెనీ. మరి అట్లాంటప్పుడు లాసే కదా. మనం అట్లాంటివి ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఆ రిస్క్ ఉంటుంది, స్మాల్ క్యాప్ లో ఆ రిస్క్ ఉంటుంది. ఆ కంపెనీ ముందుకు పోతుంది వెనకపోతుంది అని చెప్పలేము. సో అట్లా ఉన్న 100 కంపెనీల్లో
8 ఏళ్ళు పడుతుంది, 8 years పడుతుంది మిడ్ క్యాప్ కింద మారడానికి. సో అవుట్ ఆఫ్ 100 40 కంపెనీస్ మిడ్ క్యాప్ కిందకి వచ్చాయి. 8 ఏళ్ళు పట్టింది. ఇట్లా 40 కంపెనీస్లో నుంచి మిడ్ క్యాప్లో ఉన్న 40 కంపెనీస్లో కేవలం 10 కంపెనీలు మాత్రమే లార్జ్ క్యాప్ కింద మారుతాయి. అక్కడ మళ్ళీ ఒక 7 years పడుతుంది. సో 100 కంపెనీల నుంచి 15 years టైం పడుతుంది ఒక లార్జ్ క్యాప్ అవ్వడానికి. సో ఎప్పుడైతే ఆ 10 కంపెనీస్ ఏవి అని కనుక మనం ఇప్పుడే ఐడెంటిఫై చేయగలిగితే మనం కోటీశ్వరులమే. అంతే కదా. ఆ 100 కంపెనీలో ఆ 10 ఏవి అని ముందే కనుక గ్రహిస్తే మనం కోటీశ్వరులు. కానీ చాలా ఇంపాసిబుల్, అది చాలా మన వల్ల కాదు. ఈవెన్ ఆ కొబ్బరికాయ కొట్టేవాడు కూడా తెలియదు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని. కాబట్టి అంత వాలిటాలిటీ ఉంటుంది, చెప్పలేము. ఒక కంపెనీ గ్రో అవ్వడానికి పొలిటికల్ సపోర్ట్ కావాలి, జియోగ్రాఫికల్ సపోర్ట్ కావాలి, దానికి డిమాండ్ ఎక్కువ ఉండాలి మార్కెట్లో, ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ చేయాలి, అలా అన్నిటిని సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తుంది. సో అలా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కింద కంపెనీస్ అనేవి మనం సెగ్రిగేట్ చేస్తాం. సో ఈక్విటీలో కూడా అలాంటి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ లార్జ్ క్యాప్లో పెడతాయి, కొన్ని స్మాల్ క్యాప్లో పెడతాయి, కొన్ని మిడ్ క్యాప్లో పెడతాయి. సో ఏది మనకు కావాలనేది ఒక అడ్వైజర్ని అడగాలండి.